భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. లాస్ట్ ఇయర్ ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం 1.4 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇయర్ 22లో 2,20,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డారు. ప్రతి సంవత్సరం 20,000-30,000 కేసెస్ ఇంకా యాడ్ అవబోతున్నాయంట 2030 వరకు. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం అర్లీగా అంటే ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించాలంటే మన ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. దాన్నే ఈ సంవత్సరం జైడస్ పింకథాన్లో ఒక స్లోగన్ క్రియేట్ చేశారు. 2 हाथ 3 मिनट एक आसान सा టెస్ట్. అంటే 2 చేతులతో 3 నిమిషాలు మీకుగా మీరు ప్రతి స్త్రీ కూడా పరీక్ష చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఈ మెసేజ్ భారతదేశంలో ప్రతి మహిళకు చేరేటట్టు చూడాలి, ప్రతి పురుషుడు కూడా చేరేటట్టు చూడాలి. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్స్లో ఉన్న విమెన్ అందరికీ కూడా ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్పించినట్టయితే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా గుర్తించవచ్చు. అర్లీగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్ని అర్బన్ ఏరియాస్లో బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులోనే కనుగొనబడుతున్నాయి. దీనికి ఇతిమితంగా ఖచ్చితంగా కారణం చెప్పలేం, కానీ ప్రపంచంలో భారతదేశంలోనే ఇలా చిన్న వయసులోనే ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ళ వయసులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. ఈ యంగ్స్టర్స్లో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు అవి చాలా వేగంగా పాకుతాయి, అంటే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. వాటిని స్పెషల్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. వీరిలో కొంతమందికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉండవచ్చు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే వారి తల్లిదండ్రులకు ఉన్నదని కాదు, వారి ఓన్ జీన్స్లో మ్యుటేషన్ చెందటం వల్ల, ముఖ్యంగా BRCA1 BRCA2 జీన్స్ మ్యూటేట్ చెందటం వల్ల ఈ క్యాన్సర్ వస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయడం అవసరం. వారికి ముందుగా ఈ జన్యు పరీక్ష నిర్వహించి, ఇది మనకి భారతదేశంలో అన్ని చోట్ల ఇప్పుడు అందుబాటులో ఉంది, తక్కువ ఖరీదులోనే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆ జన్యు పరీక్ష చేసుకోవడం ద్వారా వారికి ఆపోజిట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత, వారికి అండాశయంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజే. బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఊబకాయం ఎక్కువగా ఉన్న స్త్రీలలోను, స్మోకింగ్, ఆల్కహాల్ తాగే స్త్రీలలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా నైట్ టైం వర్క్ చేసే విమెన్లో, ముఖ్యంగా మీరు గచ్చిబౌలిలో చూసినట్టయితే టాల్ టవర్స్, వెల్ లిట్ టవర్స్, రాత్రంతా టవర్స్లో లైట్లు అందరూ స్త్రీలు పురుషులు పనిచేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ రాత్రిపూట పనిచేసే స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారిలో ఈ రెగ్యులర్ ప్యాటర్న్, దాన్నే సర్కేడియన్ రిథమ్ అని కూడా అంటారు, అది డిస్టర్బ్ అయినప్పుడు వారిలో నార్మల్గా చక్కగా ఎర్లీగా 8:30-9 కల్లా పడుకున్నట్టయితే, గాఢ నిద్రపోయినట్టయితే పొద్దున్నే 1:32కి స్త్రీలలోనూ పురుషుల్లో కూడా మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళలోనూ, లేట్గా పడుకునే వాళ్ళలోనూ, రాత్రంతా ఇప్పుడు స్త్రీలంతా పని చేసుకుంటూ లేట్గా వర్క్ చేసుకుంటూ అలా ఇంటికి వచ్చి టీవీ చూస్తూ ఆ తర్వాత పడుకొని మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్ చూస్తూ నిద్రపోయినట్టయితే ఖచ్చితంగా వారిలో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. వారిలో ఇలాంటి హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. Today we are here to announce the 6th edition of the Zydus Pinkathon in Hyderabad. Pinkathon is India's biggest women's run, and it's coming back to Hyderabad after 3 or 4 years. The idea behind Pinkathon is to encourage women to take care of their health and fitness through running, and we have distances, and these are quite unique, all the way from 3 kilometers to 100 kilometers. So the distances that will be done, the longer distances, will start on the 14th of February at 5 o'clock in the morning and end on the 15th of February at 5 o'clock in the morning. After that, we will have the 3 kilometer, 5 kilometer and the 10 kilometer distances. So very happy to be back in Hyderabad with the Zydus Pinkathon. If you have any questions, I'll be happy to answer. Sir, this one you're coming with the women concept. How do you feel and what message you want to give? That's what I just said.
Okay, so one of the main messages behind Pinkathon, of course, besides health and fitness and how women must take care of themselves, is about breast cancer awareness. That breast cancer is one of the curable cancers, but only if it is caught in the early stages. So, how sports and running helps that is you are more in touch with your body, you notice changes more easily, and when you see that there are some changes that need to be taken care of, you can go and visit a doctor. Sometimes people don't notice the changes and then it becomes critical. So, if you want to make sure any disease, it doesn't have to be cancer, if you catch it early, it can be cured more easily. That is one of the main messages of Zydus Pinkathon. What? This time you are coming with more inspiration, women who are here presented in the same day. They will Yeah, I think that, of course, there are many inspiring aspects to Zydus Pinkathon. Number one is that every single community participates here. We have women who are running in saris, they're running in hijab, they're running in salwar kameez, they're running in shorts and tights. There are corporate women running, there are visually impaired women running. There are women from all age groups, right from 10 to 70 and 80-year-old women running. There are women carrying small babies and running in Zydus Pinkathon. So it is made in a way that we don't want to leave any woman behind. No woman should feel that this event is not for her. We want to encourage every single woman out there to start taking their first steps towards health and fitness by spending a little time with themselves. And when they participate in the Zydus Pinkathon, they become part of a community of women who believe in this, and they will get all the encouragement and motivation that they need to lead a healthier and happier life. registration process. How to reach you? So the registration is on a portal, and we will be spreading that link on our Instagram posts and Facebook posts, and also on all the WhatsApp groups. Yeah. Thank you, sir.